ప్రపంచంలో ఎక్కడైనా కష్టం వస్తే ముందుగా చేయి చాపేది మన దేశమే అని మరోసారి నిరూపించింది భారత్. ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న సంఘటన ఇరాన్ లో కొనసాగుతున్న యుద్ధం. గత 17 రోజులుగా దేశంలో జరుగుతున్న ఈ ఘర్షణలు వేలాది ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఎంతో మంది గాయాలతో ఆసుపత్రుల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు. లక్షలాది మంది తమ ఇళ్లు కోల్పోయి రోడ్డుపైకి వచ్చారు. ఒక్కసారిగా జీవితం అస్తవ్యస్తమైపోయింది. ఇక చిన్నపిల్లలు ఆహారం కోసం విలవిలలాడుతున్నారు. పెద్దలు ఆశ్రయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆసుపత్రుల్లో మందు లేక ప్రాణాలాగిపోతున్నాయి. అలాంటి క్లిష్ట సమయంలో మానవత్వంతో ముందుకు వచ్చింది మన భారత్. ఇరాన్ దేశంలో రెడ్ క్రెసెంట్ అనే సంస్థ ఉంది. ఈ దేశం స్వచ్ఛందంగా పనిచేస్తోంది, వైద్య సాయం అందిస్తోంది. ఇరాన్ ప్రభుత్వం యుద్ధంతో బిజీగా ఉండటంతో ఆ దేశంలో స్వచ్ఛంద సంస్థ నడుస్తున్న రెడ్ క్రెసెంట్ సంస్థకు ఈ మందులను పంపించింది ఇండియా. దేశాలు రాజకీయాలు మాట్లాడుతున్న సమయంలో ఇండియా మాత్రం మానవత్వం గురించి ఆలోచించింది. ఇరాన్ ప్రజలకు అత్యవసరంగా అవసరమైన మందులను భారత్ వెంటనే పంపించింది. ప్రాణాలు కాపాడే ఔషధాలు, అత్యవసర మెడికల్ సపోర్ట్ అన్ని వేగంగా పంపిస్తూ మన దేశం తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. ఇక ఇరాన్ దేశంపై ఉన్న ఆంక్షల క్రమంలో ఆ దేశంలో మందుల కొరత ఏర్పడింది. ప్రజలకు అత్యవసరమైన మందులకు ఇబ్బందులు వచ్చాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఇండియా 2026 మార్చి 18వ తేదీన ఇండియా నుంచి ఓ నౌక ద్వారా అత్యవసర మందులను ఇరాన్ దేశానికి పంపించింది. అయితే ఇది కేవలం సహాయం మాత్రమే కాదు, ఇది ఒక సందేశం. ప్రపంచంలో ఎక్కడైనా బాధ ఉంటే భారత్ మీతోనే ఉంటుంది అనే గొప్ప సందేశం ఇస్తోంది. ఇది మన దేశ సంస్కృతి, ఇది మన దేశ గౌరవం. అదే అత్యవసరమైన మందులను పంపించిన ఇండియాకు ధన్యవాదాలు తెలిపింది ఇరాన్ దేశం. మానవత్వంతో ఆదుకున్నందుకు హ్యాట్స్ ఆఫ్ ఇండియా అంటోంది ఇరాన్ దేశం. ఇప్పటికే ఇండియా నుంచి బయలుదేరిన ఈ మందుల నౌక 3 రోజుల్లో ఇరాన్ దేశం చేరనున్నట్టు చెబుతున్నారు అధికారులు. ఇది మన భారతీయుల గుండెల్లో ఉన్న మానవత్వం. ఇప్పటికీ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది మన దేశం. మరోసారి తన గొప్పతనాన్ని చాటింది. ప్రపంచంలో ఎక్కడైనా కష్టం వస్తే ముందుగా చేయి చాపేది మన దేశమే అని మరోసారి నిరూపించింది భారత్. ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న సంఘటన ఇరాన్ లో కొనసాగుతున్న యుద్ధం. గత 17 రోజులుగా దేశంలో జరుగుతున్న ఈ ఘర్షణలు వేలాది ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఎంతో మంది గాయాలతో ఆసుపత్రుల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు. లక్షలాది మంది తమ ఇళ్లు కోల్పోయి రోడ్డుపైకి వచ్చారు. ఒక్కసారిగా జీవితం అస్తవ్యస్తమైపోయింది. ఇక చిన్నపిల్లలు ఆహారం కోసం విలవిలలాడుతున్నారు. పెద్దలు ఆశ్రయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆసుపత్రుల్లో మందు లేక ప్రాణాలాగిపోతున్నాయి. అలాంటి క్లిష్ట సమయంలో మానవత్వంతో ముందుకు వచ్చింది మన భారత్. ఇరాన్ దేశంలో రెడ్ క్రెసెంట్ అనే సంస్థ ఉంది. ఈ దేశం స్వచ్ఛందంగా పనిచేస్తోంది, వైద్య సాయం అందిస్తోంది. ఇరాన్ ప్రభుత్వం యుద్ధంతో బిజీగా ఉండటంతో ఆ దేశంలో స్వచ్ఛంద సంస్థ నడుస్తున్న రెడ్ క్రెసెంట్ సంస్థకు ఈ మందులను పంపించింది ఇండియా. దేశాలు రాజకీయాలు మాట్లాడుతున్న సమయంలో ఇండియా మాత్రం మానవత్వం గురించి ఆలోచించింది. ఇరాన్ ప్రజలకు అత్యవసరంగా అవసరమైన మందులను భారత్ వెంటనే పంపించింది. ప్రాణాలు కాపాడే ఔషధాలు, అత్యవసర మెడికల్ సపోర్ట్ అన్ని వేగంగా పంపిస్తూ మన దేశం తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. ఇక ఇరాన్ దేశంపై ఉన్న ఆంక్షల క్రమంలో ఆ దేశంలో మందుల కొరత ఏర్పడింది. ప్రజలకు అత్యవసరమైన మందులకు ఇబ్బందులు వచ్చాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఇండియా 2026 మార్చి 18వ తేదీన ఇండియా నుంచి ఓ నౌక ద్వారా అత్యవసర మందులను ఇరాన్ దేశానికి పంపించింది. అయితే ఇది కేవలం సహాయం మాత్రమే కాదు, ఇది ఒక సందేశం. ప్రపంచంలో ఎక్కడైనా బాధ ఉంటే భారత్ మీతోనే ఉంటుంది అనే గొప్ప సందేశం ఇస్తోంది. ఇది మన దేశ సంస్కృతి, ఇది మన దేశ గౌరవం. అదే అత్యవసరమైన మందులను పంపించిన ఇండియాకు ధన్యవాదాలు తెలిపింది ఇరాన్ దేశం. మానవత్వంతో ఆదుకున్నందుకు హ్యాట్స్ ఆఫ్ ఇండియా అంటోంది ఇరాన్ దేశం. ఇప్పటికే ఇండియా నుంచి బయలుదేరిన ఈ మందుల నౌక 3 రోజుల్లో ఇరాన్ దేశం చేరనున్నట్టు చెబుతున్నారు అధికారులు. ఇది మన భారతీయుల గుండెల్లో ఉన్న మానవత్వం. ఇప్పటికీ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది మన దేశం. మరోసారి తన గొప్పతనాన్ని చాటింది. ప్రపంచంలో ఎక్కడైనా కష్టం వస్తే ముందుగా చేయి చాపేది మన దేశమే అని మరోసారి నిరూపించింది భారత్. ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న సంఘటన ఇరాన్ లో కొనసాగుతున్న యుద్ధం. గత 17 రోజులుగా దేశంలో జరుగుతున్న ఈ ఘర్షణలు వేలాది ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఎంతో మంది గాయాలతో ఆసుపత్రుల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు. లక్షలాది మంది తమ ఇళ్లు కోల్పోయి రోడ్డుపైకి వచ్చారు. ఒక్కసారిగా జీవితం అస్తవ్యస్తమైపోయింది. ఇక చిన్నపిల్లలు ఆహారం కోసం విలవిలలాడుతున్నారు. పెద్దలు ఆశ్రయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆసుపత్రుల్లో మందు లేక ప్రాణాలాగిపోతున్నాయి. అలాంటి క్లిష్ట సమయంలో మానవత్వంతో ముందుకు వచ్చింది మన భారత్. ఇరాన్ దేశంలో రెడ్ క్రెసెంట్ అనే సంస్థ ఉంది. ఈ దేశం స్వచ్ఛందంగా పనిచేస్తోంది, వైద్య సాయం అందిస్తోంది. ఇరాన్ ప్రభుత్వం యుద్ధంతో బిజీగా ఉండటంతో ఆ దేశంలో స్వచ్ఛంద సంస్థ నడుస్తున్న రెడ్ క్రెసెంట్ సంస్థకు ఈ మందులను పంపించింది ఇండియా. దేశాలు రాజకీయాలు మాట్లాడుతున్న
సమయంలో ఇండియా మాత్రం మానవత్వం గురించి ఆలోచించింది. ఇరాన్ ప్రజలకు అత్యవసరంగా అవసరమైన మందులను భారత్ వెంటనే పంపించింది. ప్రాణాలు కాపాడే ఔషధాలు, అత్యవసర మెడికల్ సపోర్ట్ అన్ని వేగంగా పంపిస్తూ మన దేశం తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. ఇక ఇరాన్ దేశంపై ఉన్న ఆంక్షల క్రమంలో ఆ దేశంలో మందుల కొరత ఏర్పడింది. ప్రజలకు అత్యవసరమైన మందులకు ఇబ్బందులు వచ్చాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఇండియా 2026 మార్చి 18వ తేదీన ఇండియా నుంచి ఓ నౌక ద్వారా అత్యవసర మందులను ఇరాన్ దేశానికి పంపించింది. అయితే ఇది కేవలం సహాయం మాత్రమే కాదు, ఇది ఒక సందేశం. ప్రపంచంలో ఎక్కడైనా బాధ ఉంటే భారత్ మీతోనే ఉంటుంది అనే గొప్ప సందేశం ఇస్తోంది. ఇది మన దేశ సంస్కృతి, ఇది మన దేశ గౌరవం. అయితే అత్యవసరమైన మందులను పంపించిన ఇండియాకు ధన్యవాదాలు తెలిపింది ఇరాన్ దేశం. మానవత్వంతో ఆదుకున్నందుకు హ్యాట్స్ ఆఫ్ ఇండియా అంటోంది ఇరాన్ దేశం. ఇప్పటికే ఇండియా నుంచి బయలుదేరిన ఈ మందుల నౌక 3 రోజుల్లో ఇరాన్ దేశం చేరనున్నట్టు చెబుతున్నారు అధికారులు. ఇది మన భారతీయుల గుండెల్లో ఉన్న మానవత్వం. ఇప్పటికీ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది మన దేశం. మరోసారి తన గొప్పతనాన్ని చాటింది.